హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా మనకు కాల్ చేసినట్లయితే ఇప్పుడు ఈ కొత్తగా డయల్ ప్యాడ్ అనేది మారడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరికైనా కాల్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు డయల్ ప్యాడ్ అనేది చేంజ్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కొత్త డయల్ ప్యాడ్ నుంచి పాత డయల్ ప్యాడ్ ఏదైతే ఉందో, ఆ పాత డయల్ ప్యాడ్‌కి ఎలా మార్చుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ కొత్త డయల్ ప్యాడ్ నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే, పాత డయల్ ప్యాడ్ ఇంతకుముందు మీ మొబైల్ ఏదైతే ఉండిందో, ఆ డయల్ ప్యాడ్‌కి ఈజీగా అయితే మా కాల్ అనేది మనము ఈ యాప్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి యాప్ ఓపెన్ చేస్తే కూడా మనకి ఇట్లా ఈ విధంగా అయితే ఇప్పుడు మనం యాప్ అనేది ఓపెన్ చేస్తే కూడా మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్లు అయితే మారడం జరిగింది. ఇక్కడ కీస్ మీద క్లిక్ చేసి మనం ఎవరికైనా కాల్ చేసేదానికి కావాల్సిన నెంబర్లు అయితే వస్తుంటాయి. ఇంతకుముందు యాప్ మనకి ఈజీగా ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఫోన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఫోన్ యాప్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఫోన్ యాప్ సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. అంటే కొంచెంసేపు ప్రెస్ చేసుకొని ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా, యాప్ ఇన్ఫో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, రైట్ సైడ్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 3 డాట్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ఇన్‌స్టాల్ అప్డేట్స్ అని కనిపిస్తుంది. అన్ఇన్‌స్టాల్ అప్డేట్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏదైతే మనకు కొత్తగా అప్డేట్స్ వచ్చాయో ఆ అప్డేట్స్ అన్ని కట్ అయిపోయి మనకి ఇంతకుముందు కాల్ చేసినప్పుడు ఏదైతే డయల్ ప్యాడ్ వస్తుందో ఆ డయల్ ప్యాడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు దీనికి సంబంధించి సెట్టింగ్స్ అన్ని కూడా చేంజ్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి యాప్ అనేది ఓపెన్ చేస్తే ఇంతకుముందు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లోడింగ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనం ఏదైతే కాల్ హిస్టరీ, ఇప్పుడు మిస్డ్ కాల్స్ కానీ ఎవరికైనా కాల్ చేసిన హిస్టరీ కానీ ఇట్లా మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకునేదానికి ఇంతకుముందు ఎలా అయితే వస్తుందో ఇప్పుడు కూడా అలా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ మొబైల్కి ఒకసారి అయితే కాల్ చేస్తాను. ఒకసారి కాల్ చేసిన తర్వాత థీమ్ అనేది ఎలా వస్తుంది, ఇంతకుముందు ఓల్డ్ది ఎలా వస్తుందో అలా వస్తుందా, లేకపోతే ఇప్పుడు కొత్తది ఏదైతే అప్డేట్ అయిందో ఆ కొత్తది వస్తుందా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేంటైతే ఇక్కడ కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీరు థీమ్ చూసినట్లయితే ఇంతకుముందు పాత థీమ్ ఏదైతే వస్తుందో ఆ పాత థీమ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు కొత్త థీమ్ నుంచి పాత థీమ్‌కి అయితే ఈ విధంగా అయితే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీకు మళ్ళీ కొత్త థీమే కావాలనుకున్నారనుకోండి, కొత్త థీమ్ కావాలంటే డైరెక్ట్‌గా మళ్ళీ ఇక్కడికొచ్చి మీరు యాప్ అనేది అప్డేట్ చేసుకొని మళ్ళీ కొత్త థీమ్ దగ్గర మారేదానికైతే అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి.